ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. నిన్న ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. గంట పాటు ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సహకారం, పెండింగ్ అంశాలపై చర్చించారు. మరోవైపు వరుసగా కేంద్ర మంత్రులను చంద్రబాబు కలుస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, పాలన, కేంద్రం సహకారంపై చర్చించారు. రాజకీయ అంశాలపైన డిస్కషన్ జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు. కేంద్ర బడ్జెట్ 2025-26 వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిధులు కేటాయించాలని ముందస్తుగానే బడ్జెట్ సన్నాహక సమావేశాలను కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ కూడా ఆర్థికవేత్తలతో వచ్చే ఆర్థిక బడ్జెట్పై సమావేశాలు నిర్వహించడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ పనులు, రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించిన సీఎం నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక సాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే నిన్న ప్రధాని మోదీతో అయితే ఆయన సమావేశం కావడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి క్రాంతి? గుడ్ మార్నింగ్ స్వాతి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో సమావేశాల్లో పాల్గొన్నారు. నిన్న ఉదయం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన చంద్రబాబు అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొనడం జరిగింది. ఎన్డీఏ మీటింగ్ అనంతరం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం చంద్రబాబు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసే అంశం పైన అదేవిధంగా కేంద్ర మంత్రితో చర్చించడం జరిగింది. అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా చంద్రబాబు భేటీ అవ్వడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ పనులు శంకుస్థాపనతో పాటు రాష్ట్రంలో చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసే అంశం పైన కూడా చర్చించారు ఇరువురు. ఇక అమరావతికి కొత్త లైన్ మంజూరు చేసినందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. దాంతో పాటు అనంతరం రైల్వే శాఖ మంత్రితో భేటీ అనంతరం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన నివాసానికి వెళ్లి కలవడం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు అటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అదేవిధంగా ఆర్థిక అంశాలు, సమస్యలు వంటి అంశాలపైన ఇరువురు మధ్య చర్చ అయితే కొనసాగింది. పోలవరం, అమరావతి పనులు మళ్లీ ప్రారంభించిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించారు. ఏ రకంగా జరుగుతున్నాయి, పనుల వేగంగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా వివరించినట్టు కొంతమైన సమాచారం ఉంటుంది. దీంతో పాటు ఏపీ కీలకమైన 2 ప్రాజెక్టులు గాడిన పెట్టడానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు చంద్రబాబు తెలపడం జరిగింది. ఇక 94 కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించి గత ప్రభుత్వ నిధులు దారి మళ్లించిన విషయాన్ని, దాని వల్ల జరిగిన నష్టాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటిలో 74 పథకాలు తిరిగి ప్రారంభించామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఆర్లెన్స్ మెటల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని ప్రధానికి వివరించిన చంద్రబాబు దీనికి సంబంధించి దీంతో పాటు సంస్థ ఏర్పాటుకు వివిధ శాఖలకు సంబంధించిన అనుమతులు త్వరితగతిలో వచ్చేలాంటి కూడా ప్రధానికి విన్నవించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు సాంకేతిక ఇబ్బందులు తొలగే ప్రాజెక్టుకి వేగంగా పట్టాలెక్కుతుంది. దీనికోసం సహకరించాలని సీఎం కోరడం జరిగింది. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన నేపథ్యంలో ఈ 5 ఏళ్లకు రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ను 3 ఏళ్లలోనే వాడేసిందని తెలిసిన సీఎం చంద్రబాబు మోదీకి తెలిపారు. ఇక స్పెషల్ అసిస్టెంట్ ద్వారా ఆర్థిక సాయం చేయాలంటూ కూడా ప్రధాని కోరిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ను ప్రధానికి చంద్రబాబు అందజేశారు. దానిలో వికసిత్ భారత్ లక్ష్యంగా భాగంగా తమ వంతుగా రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలను వాటిని చేరుకునే విధంగా సిద్ధ ప్రణాళికలు, ఆలోచనలు కూడా ప్రధాని మోదీకి చంద్రబాబు వివరించిన పరిస్థితి ఉంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సాయం అందించాలంటూ కూడా సీఎం చంద్రబాబును కోరిన పరిస్థితి ఉంది. ఇక దాంతో పాటు అన్ని రకాలుగా సాయం అందించాలని కూడా వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో భారీగా తలపెట్టిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపే ప్రాజెక్టుల పైన ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక ప్రధాని మోడీతో భేటీ తర్వాత ఆర్థిక మంత్రి
నిర్మలా సీతారామన్, అదేవిధంగా అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఇద్దరితో కూడా చంద్రబాబు భేటీ అవడం జరిగింది. అయితే ఈ భేటీలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రయావుల్ కేశవ్, కేంద్ర మంత్రులు కింజపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ అంతా ఎంపీలు చంద్రబాబుతో పాటు భేటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం 9 గంటలకి చంద్రబాబు ఢిల్లీ నుంచి పయనమవుతారు, హైదరాబాద్ చేరుకుంటారు. ఈ రోజంతా కూడా చంద్రబాబు షెడ్యూల్ హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ క్రాంతి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.